హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సింహాచలంలో అనుకోని రకంగా జరిగినటువంటి దారుణ దుర్ఘటనని ఎవరు కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు. నిజరూప దర్శనాని కోసం వెళ్ళినటువంటి భక్తుల పైన రాత్రి 1:30 సమయంలో ఈ దారుణం జరిగింది. అప్పటి నుంచి ఆ శవాలు వెలికితీత జరుగుతూనే ఉంది. గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శిథిలాల మధ్యలో ప్రాణాలు కొట్టుకుంటూ విలవెల్లాడిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా పోలీస్ సిబ్బంది, సిఐ గారు, లోకల్ సిఐ అక్కడ చేరుకోలేదంటూ వార్తలు వస్తున్న తరుణంలో అనిత హోమ్ మినిస్టర్ గారు అక్కడ ఉండి ఎక్కడ సిఐ, ఎక్కడ డిపార్ట్మెంట్, ఎక్కడ అందరూ అంటూ అరుస్తూ ఉన్నారంట. దానికి సిఏ గారు ఇంకా రాలేదంటే ఆయన రాకపోతే ఇక్కడ నుంచి శవాలు తీయటం లేట్ అవుతుంది, శవాలు తీయటం లేట్ అయితే పోస్ట్ మార్టం జరగటం లేట్ అవుతుంది, పోస్ట్ మార్టం జరగటం లేట్ అయితే అంటూ సీరియస్ అవుతుంది. ఆ సిఏ రాకపోతే ఆయనకి నా వెహికల్ పంపించాలా అంటూ చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ పైన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తి అనిత గారు అక్కడ శతగాత్రులను తీస్తూ ఉంటే చూస్తూ ఉన్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అయితే ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దారుణ మారణ కాండని తను సహించలేక క్షతగాత్రుల్ని పరామర్శించాలని సదుద్దేశంతో ఈరోజు వైజాగ్ ప్రయాణం అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. సింహాచలం అప్పన్న గుడిలో గోడగులి భక్తులు మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ చేరుకొని అక్కడ ఎవరైతే అసువులు బాసారో వారికి నివాళి అర్పిస్తూ వాళ్ళ కుటుంబాల గుండెలకి ధైర్యాన్ని చేకూర్చే విధంగా తన ప్రయాణం ఉండబోతుందంటూ వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి సమాచారం వస్తూ ఉంది. మనం సింహాచలం కనుక చూసుకున్నట్లయితే అర్ధరాత్రి వరకు నిజరూప దర్శనం అనేది అందరూ చూడటానికి అనువుగా ఉంటుంది. అయితే 300 రూపాయల టికెట్ కొనుక్కున్న వారికి గంట నుంచి గంటన్నర టైం పడుతుందంట. అదేవిధంగా సాధారణ మార్గంలో వెళ్ళి చూసే వారికి ఒక 2 గంటల సమయం పడుతుంది. ఈ విధంగా రద్దీగా భక్తులు ఉన్న మార్గం మధ్యంలో నాసిరకం గోడను నిర్మించి ఇంతమంది చనిపోవడానికి కారణమైన వారి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు మృతుల కుటుంబాలకి తన వంతు సహాయం కూడా అందించి ఇటువంటి దుర్ఘటనకు కారణమైన వారిని దారుణంగా శిక్షించాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఇటువంటి దుర్ఘటన ఈ సమయంలో దట్టు చందనోత్సవం సమయంలో జరగడం చాలా బాధాకరం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధపడుతున్నారని తెలుస్తూ ఉంది. మొత్తానికి అత్యద్భుతమైనటువంటి చందనోత్సవ సమయంలో ఇటువంటి దుర్ఘటన జరిగి 8 మంది మరణించటం, ఎంతో మంది క్షతగాత్రులై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండటం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో కలిచివేసిందంటూ మాట్లాడటం జరుగుతుంది. అయితే ఆ బాధ నిండిన హృదయంతోనే ఈరోజు వైజాగ్ చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి చనిపోయిన వారి కుటుంబాలకి ధైర్యంతో పాటు తన వంతు సహాయం చేయటానికే ప్రయాణం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విధమైనటువంటి దారుణాలు కూటమి ప్రభుత్వంలోనే పదే జరగడం వెనుక ప్రజలంతా చాలా 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 బాధపడుతూ ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి సంజాయిషి ఎలా చెప్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జన సైనికులు ముందే చెప్పారు నాసిరకం గోడలు ఉన్నాయని కంప్లైంట్ చేసినప్పటికీ ఆ ఈఓ సుబ్బారావు పక్కన పెట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆ కాంట్రాక్టర్ ఎవరికి సంబంధించిన వ్యక్తి, కూటమికి సంబంధించిన వ్యక్తి ఎవరు అనేది చూసుకొని తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.